యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వెంత మారావో ఇప్పుడు చూస్తాను. ఊర్మిళ, వాలి, నువ్వేనా వాలి? నేనే. ఇక్కడ ఎవరూ లేరులే, అందుకే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఏంటి? దేవాంశ్ వైదేహీలను దెబ్బ కొట్టడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. కుటుంబం అంతా ఊరికి వెళ్తున్నారు. అక్కడ దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేయి, నేను అమలు చేస్తాను. చాలు వాలి, ఇక ఈ ప్లాన్లు ఏమి వద్దు. ఇన్నాళ్ళు బుద్ధి లేక మీ సావాసం చేశాను. ఇంకా ఈ చీకటి బ్రతుకు నాకొద్దు. వెళ్ళు. ఇంకెప్పుడు నా దగ్గరికి దేవాంశ్ వైదేహిలా చెడు ఆలోచనలు రావద్దు. నువ్వు కూడా మారు, లేదంటే కోలుకోలేని దెబ్బ తింటావు. వెళ్ళు. మారావు ఊర్మిళ, ఇప్పుడు నమ్ముతున్నాను. ప్లాన్ అంటా ప్లాన్. ఇన్నాళ్ళు ఇలాంటి ప్లాన్లు వేసి ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. ఇక ఏమీ వద్దు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇలాగే ఉంటాను. ఊర్మిళ, ఊర్మిళ, ఏంటత్తయ్యా, ఇప్పుడే నీ కొడుక్కి చెప్పాను, మళ్ళీ నువ్వొచ్చావా? ఇలాంటివేవి నా దగ్గర వద్దని చెప్పాను కదా. ఏంటి, నాకు చెప్పావా? నేను ఇప్పుడే వస్తుంటే నాకు చెప్పానంటావేంటి? ఇప్పుడే వచ్చాడా? మరి అంతకు ముందు వచ్చింది అర్థమైంది. ఆయనే వాలి గొంతుతో నేను మారానో లేనో అని పరీక్షించడానికి వచ్చారన్నమాట. మాట్లాడవేంటి ఊర్మిళ? ఏం మాట్లాడాలి? అసలు ఎందుకు వచ్చారు? నిన్న పొరపాటు జరిగింది ఊర్మిళ. పెదనాన్న ఆత్మ నీలో ఉండి మమ్మల్ని ఇరికించిందని తర్వాత తెలిసింది. నువ్వే ఇరికించావని అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నావు. ఇక ఆత్మ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఊర్మిళ. మేము మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి దాన్ని బంధించేశాం. ఇక మనకెలాంటి అడ్డు లేదు. మనం కన్న కలలు నెరవేర్చుకోవడానికి మనం వేసే ఏ ఎత్తైనా పారి తీరాల్సిందే. ఇక ఈ ఎత్తులు పై ఎత్తులు నాకేం అవసరం లేదు వాలి. ఇక నేను ఏ కుట్రలు చేయదలుచుకోలేదు. ఏంటి, ఏమీ చేయదలుచుకోలేదా? నీకు పోయింది కంటి చూపే ఊర్మిళ, మతి కాదు. మతిపోవడం కాదు, ఇన్నాళ్లుగా పోయిన మతి ఇప్పుడు తిరిగొచ్చింది. ఇన్నాళ్ళు మీతో కలిసి నేనుగా ఆలోచించడం మానేశాను. ఇప్పుడు నేనుగా ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. మహారాణి కావడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటే నా వాళ్లే నన్ను మహారాణిని చేస్తారని. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? నీకేమన్నా పిచ్చి పట్టిందా? చెప్పాను కదా, పట్టిన పిచ్చి వదిలిపోయిందని. అర్థం కావడం లేదా? ఇన్ని రోజులు ఎవరి నాశనం అయితే కోరుకున్నానో ఆ వైదేహి గనక లేకపోయుంటే ఈ రోజు నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు. అంటే గొంతులో కత్తి గుచ్చుకోపోతుంటే కాపాడిందని మారిపోయావా? లేదు, ఇన్నాళ్ళు నా మనసుకి గుచ్చుకున్న ఆశ, స్వార్థం అనే ముళ్ళుని ఈ రోజు నుంచి తీసేసి మనిషిగా మారాను. ఏంటిది? ఇక వైదేహికి, దేవాంశ్కి అన్యాయం చేయను. మిమ్మల్ని చేయనివ్వను. ఏంటి, నువ్వు చెయ్యవు, మమ్మల్ని చెయ్యనియవా? చెప్పిందిగా చేయనని, అర్థం కావడం లేదా? తనని చూసైనా మారండి, బుద్ధి తెచ్చుకోండి. ఇంకా ఇలాగే ఉంటామంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మారడానికి మీకు ఇది ఇంకొక అవకాశం.
వెళ్ళండి. ఇన్నాళ్ళు మనతో చేతులు కలిపి ఇప్పుడు ఇలా సడన్ గా ఎదురు తిరిగిందేంట్రా? మనకు ఎదురు తిరిగితే ఏమవుతుందో ఆ ఊర్మిళకు కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఊర్మిళ, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఊర్మిళ, హాస్పిటల్కి వెళ్దాం. ఈ చూపు లేని భార్యకి ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందోనని తొందరగా చూపు తెప్పించాలని చూస్తున్నారా? ఆ మాత్రం భరించలేరా? నాకు మనసిచ్చిన ఊర్మిళ నా కళ్ళ ముందుంటే చూపున్నా కూడా సేవలు చేయడానికి నేను సిద్ధం. ఎంతైనా భరిస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా మీకు మనసిచ్చిన ఊర్మిళ? రాత్రే కనిపించింది, ఇప్పుడు నమ్మకం కుదిరింది. పద వెళ్దాం. వెళ్దాం. ఒక 3-4 డేస్ ఉండడం లేదు. ఏరువాక ఉత్సవాలకి ఊరికి వెళ్తున్నాం. సో ఫోన్లో టచ్లోనే ఉంటానండి. యా, డోంట్ వరీ. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. యా, ఎనీ టైమ్ యూ కెన్ గివ్ మీ ఎ కాల్. యా, ఓకేనా? బాయ్. బావా, ఊరు వెళ్తున్నాం కదా వైదేహి, అందరికీ చెప్తున్నాను. బావా, ఏంటి వైదేహి? మన పాప మాటంటే నీకు నమ్మకం ఉందా బావా? అదేం ప్రశ్న వైదేహి? తనతో పాటు మనల్ని కూడా కాపాడుతుందని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు తను చెప్పినట్టే జరిగింది కదా. అయితే ఇప్పుడు కూడా తన మాట వింటావా బావా? ఎందుకు విన్నావు? మళ్ళీ ఏమైనా చెప్పిందా? చెప్పు, ఏం చెప్పింది? మన చిట్టి తల్లికి మనం ఊరు వెళ్ళటం ఇష్టం లేదు బావా. ఏంటి? అవును బావా, మనల్ని ఆ ఊరు వెళ్ళొద్దంటుంది. ఎందుకు? అక్కడ మన కోసం ఎదురు చూసేవాళ్ళు, మనల్ని అభిమానించేవారే తప్ప మనకి కీడు కలిగించేవారు ఎవరూ లేరు. అక్కడికి ఎందుకు వెళ్ళొద్దంటుంది? ఏ ఆపద చెప్పి రాదు కదా బావా. అంతా మంచి అనుకున్న చోటే చెడు ఎదురు కావచ్చు. ఏమీ లేనిది ఊరికే పాప వద్దని చెప్పదు కదా. మాటిచ్చాను వైదేహి, వస్తాను, వాళ్ళ కష్టాలు తీరుస్తాను అని. ఇచ్చిన మాట తప్పమంటావా? మాట తప్పమని చెప్పడం లేదు బావా, అక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నానంతే. వాళ్ళకి కావలసిన సహాయం చేయి. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పంపించు. అన్నిసార్లు డబ్బు పనిచేయదు వైదేహి. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని అన్నం పెట్టే రైతు నేల తల్లిని వదిలేస్తున్నాడు. వాళ్ళకి అండగా ఉంటామన్న నమ్మకం కలిగించాలి. అది మనం పక్కనుంటేనే కలుగుతుంది వైదేహి. నువ్వెన్నైనా చెప్పు బావా, ఒకసారి అక్కడికి వెళ్ళి పాముకాటికి గురై చావంచుల దాకా వెళ్ళా. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏ ఆపద ముంచుకొస్తుందోనని భయంగా ఉంది బావా. పైగా మన చిట్టి తల్లి వద్దంటోంది. అందుకే మనం వెళ్ళడానికి వీల్లేదు బావా, వీల్లేదు. ఏదో జరుగుతుందేమో అనుకుని భయపడి ఇంట్లోనే కూర్చుంటే అంతకన్నా అవివేకం ఉండదు వైదేహి. ఏదో జరుగుతుందనుకొని భయపడ్డం లేదు బావా, ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి భయపడుతున్నాను. నా బిడ్డ చెప్పిందే జరుగుతుందని భయం బావా. అక్కడికి వెళ్తే వచ్చే సమస్యల నుంచి బయటపడ్డం సాధ్యం కాదు బావా. సమస్య అంటే ఏ సమస్య? మన పాప చెప్తుంది కదా. ఏ సమస్య వస్తుందని చెప్తుందో చెప్పు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేను చూసుకుంటాను. ఆపదకాలం ముందుంది. నీకు వచ్చిన పీడకల తొందరలోనే నిజం కాబోతుంది. చెప్పు వైదేహి, ఏంటా సమస్య? తెలీదు బావా, అది మాత్రం తెలీదు. కానీ వెళ్తే మాత్రం ఆ సమస్య నుంచి తప్పించుకోవటం అసాధ్యం బావా. అందుకే వెళ్ళొద్దు అని అంటున్నాను. అర్థమైంది వైదేహి, ఇది నీ భయం, అపనమ్మకం అంతే. బావా, అవును వైదేహి, ఏదో సమస్య వస్తుందని తెలిసినప్పుడు అదేంటో తెలుసుకొని పరిష్కరించుకోవాలి గాని భయపడి దాక్కుంటే
అదే మనల్ని వెతుక్కుంటూ వెంటాడుతూ వస్తుంది. అందుకే ఆ సమస్యకే మనం ఎదురు వెళ్ళాలి. ఊరు వెళ్దాం. బావా, ఇది మనకి మాత్రమే సంబంధించింది కాదు, మనల్ని నమ్ముకున్న వారికి కూడా సంబంధించిన ఉత్సవం. ఏ సమస్యలు వస్తాయో రాని, చూసుకుందాం. కానీ మనం మాత్రం ఊరు వెళ్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నేనెంత చెప్పినా బావకు అర్థం కావడం లేదు. సమస్య అంటే చిన్న సమస్య అనుకుంటున్నారు. చిట్టి తల్లి, చూసావా? వద్దన్నా మీ నాన్న జనం కోసం వెళ్తాను అంటున్నారు. ఇది ఎంత పెద్ద ఆపదో చెప్పలేను. చెప్పకుండా ఎలా ఆపాలి? ఎలా ఆపుతాను బావా? నిన్ను మాత్రం ఆ ఊరు వెళ్ళనివ్వను. ఎల్లుండి మంచి రోజని పంతులు గారు చెప్పారు. ఆ రోజు ఊరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. మరి వదిన కంటి ఆపరేషన్? లేజర్ ఆపరేషన్ కదా, 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. సరే ఇందు, అయితే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. రైతులకి మాట సాయంతో పాటు ఆర్థిక సాయం కూడా చేద్దాం నాన్న. దానికి కూడా ఏర్పాట్లు చేయి. అలాగే అమ్మా. కానీ మన అక్షయ పాత్ర పూర్తయిపోయింటే రైతులు ఇలా ఒకరి సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. అది కూడా పూర్తి చేద్దాం మనవడా. ఇప్పుడు ఊర్మిళ కూడా మారిపోయింది. తను మనకు అడ్డు చెప్పదు. మరి మా గురించి ఆలోచించరా బామ్మ? మేము కూడా ఈ కుటుంబ సభ్యులమే కదా. మేం అడ్డుపడినా జరగదు కదా. స్వాహా. అమ్మ చెప్పింది నిజమే కదా పెద్దమ్మ? మమ్మల్ని అడగకుండా అన్ని నిర్ణయాలు మీరే తీసేసుకుంటారా? అసలు ముందు ఈ ట్రస్ట్కి అధిపతి ఎవరో తేలాలి కదా. ఇప్పుడు కొత్తగా తేల్చేదే ఉందిరా. దేవాంశే అధిపతిని ఎప్పుడో నా కొడుకు నిర్ణయించాడు. అయితే ఇంతవరకు చేయలేదేం బామ్మ? పెద్దనాన్న చెప్తే సరిపోదు. ఈ కుటుంబంలో ఏ ఒక్కరి అంగీకారం లేకపోయినా వాళ్ళు అధిపతి కాలేరు. వాళ్ళు తీసుకున్న నిర్ణయమూ చెల్లదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఇప్పుడు అక్షయ్ పాత్ర పెట్టనివ్వరా ఏంటి? అలా ఎందుకంటావాక? అస్సలానం. కాకపోతే మమ్మల్ని కూడా అందులో భాగస్వాముల్ని చెయ్యండి అంటు. ఎంత అవుతుందో తెలుసా? 10-15 కోట్లవుతుంది. అన్ని వివరాలు సేకరిస్తున్నాం. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి దేవాంశ్? అందులో కూడా మాకు వాటా ఉంది. ఇప్పుడేం వాటాలు? అవి వేసినప్పుడు ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. అంతవరకు ఉమ్మడి కుటుంబంగా చెయ్యాల్సిన బాధ్యతలు చేస్తూనే ఉండాలి. అమ్మా, చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా నాన్న. వెళ్ళు. మా అవసరం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళలాగా, అవసరం లేకపోతే పగోళ్ళగా చూడడం బాగా అలవాటైపోయింది. అసలు మా అంగీకారం లేకుండా అక్కడ ఏం చేస్తారో, ఎలా చేస్తారో మేము చూస్తాం. పదమ్మా. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటత్తయ్యా? వాళ్ల మొహం వాళ్ళేం చేస్తారులే కౌసల్య. దేవాంశ్ లక్కీలు ఉన్నారుగా, వాళ్ళ సంగతి చూసుకుంటారు. ఇదేదో బావని ఊరు వెళ్లకుండా ఆపడానికి పనికొచ్చేదిలా ఉంది. నా బావకి ఆపద తలపెట్టే వాళ్ళతోనే బావని ఆపేలా చేస్తే చేస్తాను. అక్కడ రైతులకి సాయం అందేలా వీళ్ళు నా బావ జోలికి రాకుండా బావసలు ఊరే వెళ్లకుండా చేస్తాను. వాళ్ళు చెయ్యాలనుకున్న దాన్ని ఏదీ జరగనివ్వకూడదమ్మా. అప్పుడే మన విలువేంటో అర్థమవుతుంది. మనం కాదు అంటే
ఇక్కడ ఏదీ కాదు అని వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మనం కోరుకున్నది వీళ్ళే ఇస్తారు. చెడు కూడా ఒకందుకు మంచిదే అంటారు. ఇప్పుడు మీ చెడుని నా బావ మంచి కోసం నేను ఎలా ఉపయోగించుకుంటానో చూడండి. హలో బావా. బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు తీసుకురావాలి. అవసరమైతే నా నగలన్నీ అమ్మైనా సరే ఎలాగైనా డబ్బులు తీసుకురా బావా. గురువుగారు మనతో చెప్పింది నీకు గుర్తుంది కదా? పల్లెటూళ్ళలో వాళ్ళకి సాయం చేస్తే ఎప్పటికీ రాజ్యాధికారం మనది, మన తర్వాత మన బిడ్డలది అని. అది జరగాలి అంటే ఇలా ఇప్పుడు ఈ ఏరువాక పౌర్ణమి కలిసొస్తుంది. మన కోసమే ఆ ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు వచ్చాయేమో బావా. ఎలా అయినా సరే దీన్ని మాత్రం వదలకూడదు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్కడికి వెళ్ళి తీరాలి, సాయం చేసి తీరాలి. మన బిడ్డ భవిష్యత్తుకు ఏ లోటు ఉండదు. అక్కడ చేసే సాయమే మన బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తుంది. సరే బావా, డబ్బులు ఇంటికి తీసుకునిరా. మనం చేయలేమో అన్న వాళ్ళ కళ్ళ ముందే మనం చేయగలము అని నిరూపిద్దాం. మంచి చేసే మనిషికి ఎవరు అడ్డు తగలాలని చూసినా అది వాళ్ళకి సాధ్యం కాదని వాళ్ళకి అర్థం కావాలి. డబ్బులు ఇంటికి తీసుకురా బావా. అంటే అక్కడ ఊరి జనానికి రాజ్యాధికారంతో సహాయం చేస్తే తరతరాలుగా వాళ్ల బిడ్డలే ఆ పదవిలో ఉంటారన్నమాట. ఏం ప్లాన్ చేశారు వీళ్ళు? అందుకా దేవాంశు తన డబ్బుని మన డబ్బుని కూడా కలిపి వాళ్ళకి ఖర్చు పెడతానని ఇదంతా చేస్తున్నాడు. తీసుకురాని అమ్మా, ఆ డబ్బు వాళ్ళు ఇవ్వాలి అనుకున్న దగ్గరికి వెళ్ళదు, మన చేతుల్లోకే చేరాల్సిన చోటుకే చేరుతుంది. నాకు కావాల్సింది అదే. అక్కడ అందాల్సిన సాయం ఎలా అందించాలో నాకు తెలుసు. నా బావ వెళ్లకుండా ఆపడం కావాలి. అది మీ చేతే చేయిస్తున్నా. ఏనన్నా డబ్బులన్నీ విత్డ్రా చేసావా? చేశానమ్మా, మొత్తం 5 కోట్లు. కానీ మన అకౌంట్లో ఇంకా డబ్బులేం లేవు. అదేంటి బావా, అన్ని కంపెనీలు అన్ని కోట్ల టర్నోవర్ ఉండి 5 కోట్లు తీయగానే అయిపోవడమేంటి? కంపెనీ అకౌంట్లో నుంచి ఎలా పడితే అలా డబ్బులు తీలేం వైదేహి. మన పర్సనల్ అకౌంట్లో డబ్బులు తీశాను. సరే మనవడా, ప్రస్తుతానికి ఆ డబ్బులు సరిపోతాయి కదా, తర్వాత చూసుకుందాం. సరే వైదేహి, ఈ డబ్బులు తీసుకెళ్లి జాగ్రత్తగా లోపలిదాయ్. సరే బావా. ఈ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి దానం చేసి 1000 కోట్ల ఆస్తికి వారసులుగా మిగిలిపోదామనా? జరగనివ్వకూడదు వాలి. ఎలా జరగనిస్తానమ్మా? ఇన్నాళ్ళుగా కాపు కాచుకొని కూర్చుంది ఆస్తంతా వాళ్ళకి వదిలేయడాక? ఆ డబ్బులు ముందు వాళ్ళకి దానం చెయ్యనిస్తే కదా, ఆ డబ్బులు కొట్టేస్తే సరిపోతుంది. అదను చూసి కొట్టాలి వాలి. దొరికితే చిత్త కొడతారు. ఏమాత్రం చిన్న ఏమరపాటుగా ఉన్నా కూడా చాలమ్మా, కొట్టేయచ్చు. వాళ్ళు అనుకునేది మాత్రం జరగకూడదు వాలి. వైదేహి, వైదేహి, బావా, నీ మాట కాదని వెళ్ళినందుకు బాధగా ఉందా వైదేహి? లేదు బావా, జనం కోసం ఇంతలా ఆలోచించడం చూసి నా బావ ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ వైదేహి. ఈ డబ్బు ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతల కోసం జాగ్రత్తగా ఉంచు. సరే బావా, ఇక్కడే భద్రంగా ఉంటాయి.
ఇవి తప్పకుండా వాళ్ళకే చేరుతాయి బావా. కానీ నిన్ను మాత్రం ఆ ఊరికి వెళ్ళనివ్వను. ఏం ఆలోచిస్తున్నావు వైదేహి? ఏం లేదు బావా, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, పడుకుందా. బావా ఇక్కడొద్దు బావా, బయట వెన్నెల్లో పడుకుందాం. ఎందుకు వైదేహి? ఇక్కడైతే మనిద్దరమే, అదే వెన్నెల్లో అయితే మనతో పాటు మన చిట్టి తల్లి కూడా. చిట్టి తల్లితో మాట్లాడాలా? సరే, ఊరి విషయంలో నీ మాట కాదన్నాను కదా, ఇప్పుడు నువ్వు ఎలా అంటే అలా. పద. అమ్మా వాళ్ళు బయటకు వెళ్ళారు, ఇదే కరెక్ట్ టైం. పద.